11వ అధ్యాయం 24వ వచనం. జాగ్రత్తగా వినాలా ఈ మాటలు మీ జీవితాలు మారుస్తాయి. లూకా సువార్త 11:24. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. తర్వాత అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుప్రభు వారు చెప్తున్న మాట నీ భవిష్యత్తుకు మంచిదా హాని చేసేదా? మంచిదా హాని చేసేదా? నీకు లాభాన్ని ఇచ్చేదా నష్టాన్ని సమకూర్చేదా? అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక వ్యక్తిలో నుంచి ఒక రోగము, ఒక వ్యక్తిలో నుంచి ఒక దయ్యము, ఒక వ్యక్తిలో నుంచి ఒక బలహీనత, ఒక కుటుంబంలోంచి ఒక దరిద్రము బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ దయ్యం అంట నీరు లేని ప్లేసుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట, ఎడారులో తిరుగుతూ ఉంటుందంట. తిరిగి ఏం చేస్తుందంట, మరలా వచ్చి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే. అందుకని కొన్ని లవ్ స్టోరీలు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? అక్కడికే. హల్లెలూయా. అంటే ఇది మరీ దురాత్మలు అనమాట ఇవి. ఇంకా కట్ అయింది ఇంక కట్టే. హల్లెలూయా. మళ్ళీ అట్లా ఆలోచనలు ఉండకూడదు. అయితే ఈ దెయ్యము బయటకు వెళ్ళిన తర్వాత మరలా ఇంటికి వస్తుందంట. వచ్చి ఎలా ఉంటుంది చూసిందంట. ఆ ఇల్లు వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి. హల్లెలూయా. మొత్తం వాక్యం లేదు, ఏమీ లేదు, అన్నీ ఊడ్చేసింది తల్లి. హల్లెలూయా. కుటుంబంలో ఏమైంది? అన్నీ ఊడ్చేసింది. అప్పటి వరకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కొంతమంది చూడండి అసలు దేవుని పాటలు వింటారు, సీరియల్స్ కూడా పక్కన పెట్టి 24 గంటలు భక్తి ఛానల్స్, శుభవార్త ఛానల్, రక్షణ ఛానల్. ఎప్పుడిది బాగాలేనప్పుడు. అంత బాగున్నప్పుడు కార్తీక దీపం పార్ట్ 2. ఇంకేమున్నాయి సీరియల్స్? తెలీదా? నిజంగా తెలీదా? మీరు సీరియల్స్ చూడరా? దేవుని సన్నిధిలో అబద్ధమాడు వాడికి ఏం సీరియల్స్ ఉంటాయి నాకు తెలియదు. అందుకని కార్తీక దీపం, ఇంకోటి ఏంటి సిస్టర్? బ్రహ్మముడి, ఇంకా చెప్పండి. ఇంకా అప్పుడు వరకు అనారోగ్యంతో ఉన్నాము. ఏం చేస్తుందమ్మా? భక్తి ఛానల్, శుభవార్త ఛానల్, రక్షణ ఛానల్, ఈ ఛానల్ అన్నీ పెట్టుకుంటుంది. అంతా అయిపోయేటప్పుడు ఇప్పుడు ఏ ఛానల్కి వచ్చింది? సీరియల్స్లోకి వచ్చింది. అప్పుడు ఈ అపవిత్ర ఆత్మ వచ్చి చూసిందనమాట. చూసి అబ్బా ఇప్పుడు చక్కగా అన్నీ సర్దుకుని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? లోకానుసారమైన దానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే వెళ్ళి మరి 7 మంచియా చెడ్డయా? మరి 7 దానికంటే చెడ్డమైనా మరి 7 దయ్యాలను తీసుకుని వస్తుందంట. తీసుకుని వచ్చి అమర్చబడి చక్కగా ఉండటం బట్టి అప్పటి వరకు తెలుసా, బాలేనప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా బాలేనప్పుడు దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వస్తారు. అంతా తీరిపోయిన తర్వాత నీతో నాకు అవసరం ఏంటి? హల్లెలూయా. వచ్చిన తర్వాత ఆ దయ్యం ఏం చేస్తుందంట, దానికంటే చెడ్డవైన 7 దయ్యాలను వెంట వేసుకుని వచ్చి ఎవరిలో కాపురం చేస్తుంది? ఇప్పుడు ఎవరిలో కాపురం చేస్తుంది? ఎవరైతే స్వస్థత పొందుకున్నారో, ఎవరైతే విడుదల పొందుకున్నారో వారిలోకి వస్తుందంట. అందుకని ఆ వ్యక్తి మొదటి స్థితి కడపటి స్థితి కంటే మరీ దారుణంగా ఉందంట. ఇప్పుడు చెప్పండి, స్వస్థపరిచిన దేవుడు న్యాయవంతుడా కాదా? అన్యాయం చేసే దేవుడా? కాదు. కానీ దేవునికి ఒక నియమం ఉంది. నిన్ను స్వస్థపరిచిన తర్వాత, నిన్ను బాగు చేసిన తర్వాత, నీ కుటుంబంలో ఉన్న దరిద్రాన్ని తీసేసిన తర్వాత, నీ శరీరంలో ఉన్న రోగాన్ని తీసేసిన తర్వాత, ఆ క్యాన్సర్ రోగం తీసేసిన తర్వాత, ఆ గడ్డుతనమును తీసివేసిన తర్వాత, ఆ బలహీనతలను తీసివేసిన తర్వాత, ఆ తలనొప్పిని తీసివేసిన తర్వాత, ఆ మోకాళ్ళ నొప్పులను తీసివేసిన తర్వాత, ఆ నడుము నొప్పిని తీసివేసిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు తెలుసా? దేవుని సంఘములో. హల్లెలూయా. అప్పుడు నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? వాక్యము. 7 దయ్యం వస్తుంది, వెళ్ళిపోయిన దయ్యం మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత నీ హృదయంలో ఏముంటుంది? ఇప్పుడు వాక్యం ఉంటుంది. వాక్యం ఉంటుంది కాబట్టి మరలా వెళ్ళిపోతుంది, మరలా వస్తుంది, మరలా చూస్తుంది. ఏముంది ఇప్పుడు నీ హృదయంలో? మరలా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉండదో అప్పుడు ఎంతమందితో వస్తుంది అది? అందుకని ఎప్పుడు నీ హృదయంలో ఏముండాలి? నీ హృదయంలో వాక్యం. అందుకని చాలామంది
స్వస్థతలు అబద్ధం అంటారు. స్వస్థతలు అబద్ధం కాదు. ఎందుకు అబద్ధం కాదు తెలుసా? స్వస్థత జరుగుద్ది, సాక్ష్యాలు చెప్తారు, అన్ని రిపోర్ట్లు నార్మల్ అని చూపిస్తారు. మరలా 6 నెలలకి ఏమొస్తుందో తెలుసా? మరలా రోగం తిరగబెడుతుంది. అనుకుంటారు అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు స్వస్థపరిస్తే నిజమే కదా అనుకోవాలి. కానీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? నీలో వాక్యం లేకపోవటం బట్టి. కనుక సంగమా, నీకు స్వస్థత జరిగిందంటే ఇతరుల కంటే మరెక్కువగా నువ్వే సంఘంలో ఉండాలి. హల్లెలూయా. ఇతరుల కంటే మరెక్కువ ఆసక్తితో నువ్వే సంఘానికి రావాలి. లేదంటే ఎన్ని దయ్యాలు వస్తాయి? 7. అర్థమైందా? ఇప్పుడు నుంచి సంఘం మాంతారా? మాంతే ఎన్ని వస్తాయి? రాకముందు ఒకటే, ఒకదాంతోనే కాపురం. వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది కావాలి మీకు? 1 కావాలా 7 కావాలా? 1 కావాలా 7 కావాలా? బుద్ధున్న వాళ్ళు 1 కావాలంటారు. కాదు, బుద్ధి లేని వాళ్ళు 1 కావాలంటారు, బుద్ధిహీనులు 7 కావాలంటారు, బుద్ధి ఉన్నవాడైతే ఏది వద్దంటారు. దాన్ని బట్టి 3 కేటగిరీలో మీకు ఏ కేటగిరీ? ఏది వద్దు అంటే అప్పుడు మీరు ఎక్కడ ఉండాలా? దేవుని సంఘంలో ఉండాలి. పోయిన ఆదివారం దేని గురించి చెప్పుకున్నాం? ఆదివారం గురించి చెప్పుకున్నామా లేదా? నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉండాలంటే ఎక్కడికి రావాలా? ఆదివారం ఏం మానేయాలా? వ్యాపారాలు మానేయాలి, పనులు మానేయాలి. మరి మానేశారా? మానేస్తే ఇక్కడ ఉండాలి కదా. పక్క వాళ్ళతో చెప్పు, అందరూ వ్యాపారాలు పనులు మానేస్తే ఎక్కడ ఉండాలా? కానీ నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నువ్వు మట్టుకు పనికి వెళ్ళిపోవాలా, వ్యాపారాలు చేసుకోవాలా, అన్నీ చేసుకోవాలా. కానీ పిల్లలు ఎక్కడ ఉండాలి? దేశం యొక్క ఉన్నత స్థానాలు. ఇది ఎక్కడ కుదురుద్ది? హల్లెలూయా. అందుకని దేవుని సంఘానికి రావడం వల్ల నీ బిడ్డలకు ఆశీర్వాదం. కనుక మీరు ఎప్పుడు సంఘం మానకుందురుగాక. హల్లెలూయా.